హాయ్ హలో వెల్కమ్ టు గ్రంటివి న్యూస్. బ్రతకడానికి చాలామందికి చాలా అవకాశాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. కాకపోతే కొంతమంది ఒకరి మీద పడి ఏడుస్తూనే వాళ్ళ కుటుంబాన్ని నింపుకోవటం, వాళ్ళ కుటుంబ కడుపులు నింపుకోవటం, వాళ్ళ జీవనోపాధిగా కొంతమంది తయారవుతున్నారు. రాక్షస లక్షణాలన్నీ కూడా వాళ్ళ నరాల్లో ఇంకుని ఏం మాట్లాడుతున్నామో తెలియక, కనీస పరిజ్ఞానం కూడా ఉండక ఏదో ఒకటి మాట్లాడేయాలి, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి డబ్బులు సంపాదించాలి. దాని ద్వారా మనం కడుపు నింపుకోవాలి, మన పిల్లలు కడుపు నింపాలి అనేటువంటి, అంటే ఎదుటి వారి మీద ఏడవటమే పనిగా పెట్టుకుని జీవిస్తున్నటువంటి, అంటే ఉపాధి సాగిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రశ్న అనే వ్యక్తి. ఇతను గురించి చాలాసార్లు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇతను చాలా అరాచక శక్తిగా మారుతున్నాడు. దేశానికి ఒక దారుణమైనటువంటి టెర్రరిస్ట్గా మారుతున్నాడేమో అనిపిస్తుంది. అది ఎందుకు అంటే ఇతను రీసెంట్గా చేస్తున్నటువంటి వీడియోలు చూసాం. ఒకటి మెగా కుటుంబం మీద ఇతను చేస్తున్నటువంటి విష ప్రచారం, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అని అతనికి తెలుసు. కాకపోతే డబ్బులు సంపాదించడానికి వేరే మార్గం లేదు. అవతల వేరే వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు రావాలి అంటే ఇలాంటి వ్యక్తిని మనం తిట్టాలి. అది ఏ రకంగా అయినా తిట్టాలి. అది ఫాల్స్ అని ఆయనకి క్లారిటీగా తెలుసు, అవతల ఇచ్చేవాళ్ళకి తెలుసు, తీసుకునే ఆ కడుపు నింపుకునేటువంటి ఇతనికి తెలుసు. ఏదో ఒక రకంగా మసిపూసి మారేడికాయని చేసి ఏదో వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, వెకిలి పనులు తప్ప ఇంకొకటి ఉండదు అతని దగ్గర. అతని జీవితం అంతా కూడా ఇలా ఎదుటి వారి మీద పడి ఏడుస్తూనే తనకు అది ఒక ఉద్యోగంగా పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఇతను సమాజానికి నిజంగా చెప్పాలంటే సమాజంలో కనీసం బ్రతకడానికి కూడా అర్హత లేనటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ప్రశ్న అనే రావణ అనే వ్యక్తి. ఇతనికి నేను ఏదో హేతువాదిని అంటాడు, ఎర్ర కండువ వేసుకుని తిరుగుతాడు, కానీ జోసఫ్ అని పేరు చెప్పుకుంటాడు, క్రిస్టియన్ నమ్ముతాడు, లేదా నేను రావణ్ అని చెప్తాడు. లేదా రావణ్ అంటే ఎవరు? రావణాసురుడు పరమశివుడికి మహాభక్తుడు, మన అతని పేరు చెప్పుకుంటాడు. ఇతను నాస్తికుడు అని చెప్తాడు, కానీ అతనికే క్లారిటీ లేదు. అతను ఎందుకు బ్రతుకుతున్నాడో అతనికే తెలియదు అనుకోండి. ఇక అలాంటి వ్యక్తి రీసెంట్గా రాధా మనోహర్ దాస్ ఆయన మీద కొన్ని వీడియోలు చేశాడు. ఆ వీడియోలు కూడా నేను వినిపించదలుచుకోవాలి, కావాలంటే దాంట్లో వినండి. ఇకపోతే ఇంకా మెగాస్టార్ పై ఇంకా అదే తరహాలో అతను మాటలుగా ఇష్టం వచ్చినటువంటి వెకిలి నవ్వులతో ఇతన్ని చూసి మనం భయపడుతున్నామంట. మన వీడియో కూడా వాడుకుని ఏదో అదే పొట్టకూట కోసం కష్టపడుతున్నాడు అనుకోండి, ఏదో ఎకిలి నవ్వు ఒకటి, ఈయన్ని చూసి భయపడాలా? చెప్తున్నా కదా, ఈయన్ని చూసి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల కూడా భయపడదు. మనం ఎందుకు భయపడతాం? ఈ పిచ్చి కుక్క కోసం మనం అనవసరంగా మాట్లాడడం అవసరమా చెప్పండి. ఇకపోతే ఇదిగోండి కూటమి గురించి, అలాగే మోదీ గారి గురించి, ఇండియా గురించి, హిందువుల గురించి ప్రధానంగా ఇతను టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి దారుణమైనటువంటి వీడియోలు. ఇది సంఘ విద్రోహ శక్తిగా మనం చూడాలి. కులాల మధ్య కుంపట్లు పెట్టి గొడవలు సృష్టించి ఒకరి మీద ఒకరికి, ఒక కులం మీద ఒకరికి, అంటే కాపుల మీద అన్ని వర్గాల వారికి అక్కసు పెంచే విధంగా, కాపులకి వేరే కులాలకి కుంపట్లు పెట్టే విధంగా, హిందువుల మీద ముస్లింలకి క్రిస్టియన్లకి హేట్రేడ్ పెంచేసేలాగా, అలాగే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులని దారుణాతి దారుణంగా చూసేటువంటి విధంగా వాళ్ళల్లో ఒక దారుణమైనటువంటి ఒక రకమైనటువంటి వీడియోలు చేసుకుంటూ వాళ్ళలో కుట్రలు పన్నుతున్నటువంటి వ్యక్తి ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే ఇంకా ఇతనికి వేరే దిక్కు లేదనమాట. హిందువుల గురించి మాట్లాడకపోతే బ్రతకలేడు. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీ మీద మాట్లాడకపోతే అస్సలు ఇతనికి జీవనోపాధి అనేదే లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అతను పిల్లలకి ఒక పెళ్ళయిందో లేదో నాకు తెలియదు, కానీ అతనికి తిండి ఉండదు, అడుక్కునేటువంటి పరిస్థితి. అందుకనే ఆ అడుక్కునేటువంటి పరిస్థితి నుంచే ఏం చేస్తే బాగుంటది, ఎవరి మీద తిడితే బాగుంటది, ఒక సెలబ్రిటీ అయిపోవాలంటే ఏం చేయాలి, అవతల వ్యక్తుల నుంచి మనకి రిటర్న్ ఏమి కంప్లైంట్లు కానీ ఇంకొకటి కానీ రియాక్షన్స్ రాకుండా ఉండాలంటే ఎవరు అంటే మెగా ఫ్యామిలీ. వాళ్ళ మీద పడి మనం ఏడుస్తూ ఉంటే మనకు డబ్బులు వస్తాయి, చాలామంది డబ్బులు ఇస్తారు, వాటికి తింటా మనం బ్రతకచ్చు, మన కుటుంబాన్ని బ్రతకనిచ్చుకోవచ్చు. ఏమీ లేకపోయినా సరే అక్కడ మాట్లాడాలి. హిందుత్వం గురించి ఒకటి మాట్లాడారు రాధా మనోహర్ దాస్ గారు. ఆస్ట్రేలియా వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నీకు అక్కడ ఏం పని, నువ్వెవడవరా అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి రాధా మనోహర్ దాస్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఈయన బ్రతుక్కి అక్కడ ఆస్ట్రేలియాలో 10% హిందువులు ఉన్నారు అని చెప్పాలని ఉంది. కాకపోతే ఇతనికి తెలిసి సావదు. ఆ బ్రతుక్కి ఏ నాలెడ్జ్ ఉండదు, ఎటువంటి ఉపయోగం ఆ కుటుంబానికే ఉండదు. ఏదో బ్రతకాలి కదా, బ్రతకటం కోసం ఏదో ఒకటి ఎవరో ఒకరి మీద పడి ఏడవాలి కదా అని బ్రతకటమే తప్ప ఇతనికి బ్రతకటం చేతగాకనే ఎక్కడా కూడా పని ఇవ్వక, కాళ్ళు చేతులు అన్ని బాగున్నా కూడా నోరు బాగోదు కదా, అందుకే ఎవడు ఉద్యోగాలు ఇవ్వడు. అందుకని ఏం చేస్తున్నాడంటే ఇలా నోరు వేసుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి వీడియోలు చేస్తాడు. ఆస్ట్రేలియాలో అంట
నీకు ఆస్ట్రేలియాలో ఏం పని, అక్కడ ఏమన్నా హిందువులు ఉన్నారా, క్రిస్టియన్ దేశానికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడికి వెళ్ళి చూడు బెవర్స్ అని చెప్పాలన్న. మాలేసుకున్నా కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, లేకపోతేనా ఆస్ట్రేలియా వెళ్ళి చూడు 10%కు పైగా హిందువులు ఉన్నారు అక్కడ. నీకు తెలియకపోతే తెలుసుకుని ఆడాలి, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు హిందువుల మీద మాట్లాడితే చెప్పు తీసుకుని ఎడాపెడా కొట్టాల్సి వస్తుంది. రోడ్డు మీద నువ్వు బయటికి తిరిగేటువంటి పరిస్థితి లేదు. చెట్లమట పుట్లమట దొంగతనంగా దాక్కుండు తిరగటమే తప్ప నీ బతుక్కి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి పోరాడేటువంటి దమ్ము లేదు, కష్టపడి పని చేసేటువంటి అలవాటు లేదు. నాకు తెలిసి నీ బ్రతికంతా ఇలా అడుక్కు తినటం, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవటమే సరిపోతుంది. నాకు తెలిసి ఆ మెగా ఫ్యామిలీ అందరూ కూడా, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా తల ₹1 పడేయండి. ఆ అడుక్కునేది ఏదో, ఆ ఏడవటం ఏదో ఇంట్లో కూర్చుని ఎడుతాడు. ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు అనవసరంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం హైలైట్ చేయడం నిజంగా దారుణం. నేనే చెప్తున్నాను కదా, ఇలాంటి వ్యక్తులు బయటికి తీసుకొచ్చి నేనే తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి వ్యక్తులు 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. ఈ 1,00,000 మంది చూస్తారు కదా, ఈ 1,00,000 మంది ఇతను మంచోడేమో అనుకుంటారు కదా, ఇతను చెప్పేది వింటారు కదా అని చెప్తున్నా. అంటే ఇలాంటి ఆలోచనలు 1,00,000 మందికి ఎక్కిస్తున్నాడు ఇతను. తప్పని తెలిసి కూడా అదే చేస్తాడు. ఉదయ్ కిరణ్ గారికి మెగా ఫ్యామిలీకి పెడతాడు. ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ వచ్చి ఈయనకి ఏమని చెప్పారా, లేకపోతే ఉదయ్ కిరణ్ గారు ఏమన్నా బతికొచ్చి లేకపోతే ఈయనకి వచ్చి చెప్పాడా, లేకపోతే ఆత్మగా వచ్చి ఈయనకి ఏమన్నా కళ్ళ దూరి చెప్పాడా? నేను పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడు. ఎక్కడ ఎటువంటి ఆధారాలు ఒక్కటి కూడా ఉండదు, ఎటువంటి నిజం దాంట్లో ఒక్కటి కూడా 1% కూడా ఉండదు. ఏదో ఒకటి పోర్ట్రేట్ చేసేయాలి, జనాల్ని ఇబ్బంది పెట్టేయాలి. ఇది బ్రతుకు తప్ప ఇది ఒక బ్రతికేనా అనేది ఆలోచించుకోవాలి. నీ బ్రతకటం కోసం ఎదటి వాళ్ళ మీద ఏడుస్తూనే అది బ్రతిక అనుకుంటే అది ఒక బ్రతికేనా ఆలోచించుకో. ప్రశ్న, నీ వల్ల ఈ సమాజానికి ఏమన్నా ఉపయోగపడేటువంటి పని, కనీసం నీ కుటుంబానికైనా ఉపయోగపడేటువంటి ఒక పని చేసుకో. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఓ హే అని ఎగిలి వెకిలి నవ్వులు నవ్వటం కాదు. శుభ్రంగా ఒక పని చేసుకుంటే, కావాలంటే మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి నువ్వు ఇంట్లో కూర్చుని ఏడు, నాకేం పని చేత కాదండి నేను అందుకే ఇలా ఏడుస్తున్నాను అని చెప్పావు అనుకో, మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చి తలా ₹1 వేసి నేను ఇంట్లోనే డబ్బులు ఇస్తారు. అలా బతుకు. లేదా రోడ్డు మీద గుడ్డు బెట్ల దగ్గర ఎక్కడో అక్కడ కూర్చుని ఏడు. అంతేగాని ఇలాంటి వీడియోలు తీసుకుంటే రేపు పొద్దున సమాజంలో నీ పిల్లలు కూడా కనీసం వాళ్ళకి గౌరవం కూడా ఉండదు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, నీ కుటుంబానికి ఉపయోగం లేనప్పుడు ఇంకెవరికి ఉపయోగం ఉంటుంది? ఇలాంటి బ్రతికే ఎందుకు ఆలోచించు. అంతేగాని సనాతన ధర్మం జోలికి, హిందుత్వం జోలికి వస్తే బాగోదు. అర్థమైందా? నీ గురువు గారు కత్తి మహేష్కి ఏమైందో తెలుసుగా, బాగా తెలుసుగా. నీ కత్తి మహేష్ మీ గురువు గారే కదా. ఆ కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో ఆ దేవుడిని అడుగుతాడు. అదే పరిస్థితి ఆ దేవుడే నీకు బాగా సరైన టైంలో సరైన పద్ధతిని నీకు ఉపయోగిస్తాడు.